రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. ఎవరా చూస్తున్నారా? ఇతనే మహి బజరంగి. మనం నడుచుకుంటూ పోతుంది. కథలో ఏమవుతుందో చూద్దాం. అతని పక్క కూర్చున్నాడు ఆయననే సాకేత్. నేను హనుమంతుణ్ణి. నీ చేతులు చాపు, నీ చేతిలోకి తాయెత్తు వస్తుంది, నీకు శక్తులు ఈ శక్తులు నీకు ఎందుకు వచ్చాయో తర్వాత తెలుస్తుంది. కానీ ఈ శక్తులను మాత్రం నువ్వు దుర్వినియోగం చేసుకోకు. జై శ్రీరామ్. ఒకసారి తాయెత్తు చేతు పట్టు. అన్న ఒకసారి బండని ఇరగొట్టేయుడు. ఆ బండనారా? సరే ఒకసారి ట్రై చేద్దాం. అరే అన్నా నువ్వే అరే. అరే నాకు అర్థమైతలేదురా, నేనే వాళ్ళ కొట్టినా. అన్న ఇటుక పిల్లని వాళ్ళు కొట్టినావు, బండని వాళ్ళు కొట్టి చూపి. ఆ బండనారా? ట్రై చేద్దాం. అరే అన్నా నిజంగా శక్తిలు వచ్చినాయి. ఓ వెయిట్, ఇతను ఎవరో చూస్తున్నాడు. ఇతను విలన్ కాదు, హీరో కాదు. అతను ఎవరో మనకి తెలియదు. అతని పేరే చింటూ. ఇతనే హీరో ఫ్రెండ్ వర్షిక్. ఇతను ఆదిత్య. చూస్తానికి ఎలా ఉంటాడు కానీ చాలా పెద్ద రౌడీ. ఇతనే సైతాన్, అందరికి బాస్. మనోడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఆయన మీద పగ తీర్చుకోవటానికే. చూద్దాం ఏం చేస్తాడు. నేను కొడుతందుకు వచ్చిండ్రు. నేను కొట్టింది అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క. అన్న నన్ను కొట్టిండే. బరాబరి కొట్టిన అంతుంటే నా వెనుకోలం కొట్టాలా? రారా అప్పుడు అవునా ఆయన ఎవరు? అతను ఎవరు కానీ 10,000 ఏనుగులు బలం ఉంది. అతను నిజమేనా? ఏంటి అది తమ్ముడు? తీసుకొచ్చి చదువు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక మహర్షి కొండల్లోకి వెళ్ళాడు. అక్కడ తను ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే అప్పుడు దేవుళ్ళు ప్రత్యక్షమై, పంచభూతాలు ప్రత్యక్షమై అతనికి అమరత్వాన్ని ప్రసాదించేది ఒకటి ఇచ్చాడు. దాన్ని అయితే మనం ఏం తమ్ముడు అమరత్వం ఎక్కడుంది? అవునా ఎక్కడనే తమ్ముడు?